అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందరు బాగున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు కనిపిస్తుంది కనకంబరాలు. ఇప్పుడే పిల్లలకి హాఫ్ డే నుండి వచ్చిర్రు. రాగానే నాకు పూలు తెంపి తెచ్చిచ్చినాక నేను ఏం చేస్తున్నానంటే కనకంబరాలు అల్లడం ఎలా అనేది మీకు చూపించాలని నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు నేను వైట్ దారం తీసుకొని అటువైపు రెండు ఇటువైపు రెండు పువ్వులు తీసుకొని మనం ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే, నేను చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా అల్లడం ఎట్లా చేయడం అని. రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నేను అల్లది కరెక్టా తప్పా అనేది తెలుస్తుంది. రాని వాళ్ళకైతే నేర్చుకుంటారని నీ వీడియో జరుగుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ మరింత లైక్, ఫాలో, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నేను ఈ వీడియో తీసేది కనకంబరాల గురించి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో చూడండి. కనకంబరాలు రెండు తీసుకున్నాం కదా. తీసుకున్నాక అవి ఇట్లా అని తిప్పేసి మనం ఇట్లా ముడేసుకోవడమే. చాలామంది కాళ్ళతో అల్లుతారు, దాంతో అల్లుతారు, ఎట్లనో సూది గుచ్చుకుంటారు. కాదు, చేతితో అల్లితే ఎంత ఈజీగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఆ వీడియోలో. అల్లడం వచ్చిన వాళ్ళకైతే పర్లేదు, అల్లడం రాని వాళ్ళకైతే నా వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటా. ఎందుకంటే మనం బయట కొంటాం కానీ అంత బయట కొన్ని పెట్టుకుంటే అంత బాగా అనిపించదు నాకైతే. చెట్టుకు మనం చాలామంది చెట్లకు పువ్వులు ఎంత బాగా పెంచుకుంటారో, సొంతంగా మనం అవి తెంపి మన తలలో పెట్టుకుంటే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతామంటే అంత బాగా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఇట్లా అల్లుకొని పెట్టుకోవడం అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే బయట మనం కొంటే వాళ్ళు చాలా సాగదీస్తారు, మొత్తం ఊడిపోయినట్టుంటాయి, ఎండిపోయినట్టుంటాయి, చాలా ఇట్లా లూజ్గా ఇట్లా మొత్తం ఇట్లా అనిపిస్తుంది. నేను అల్లేది ఎంత బాగా గుత్తుగా వస్తాయంటే అంత బాగా వస్తాయి. మీరు చూడండి, కావాలంటే నేను అల్లే పద్ధతిని మీరు చూస్తే మీరు కూడా ఇప్పుడు కనకంబరాలని ఎట్లా నేను అల్లుతున్నానో ఎంత బాగా వస్తుంది. ఇలా ముద్దలా వచ్చింది, ఎంత బాగా దగ్గరకు వచ్చిందో. అది మనం బయట కొన్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ మనకు అంత ఆనందం ఉండదు. మనం చెట్లు పెంచి అవి తీసుకొని అల్లితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మన చెట్ల నుండి పువ్వులు తీసుకొని మనం అల్లిన మన ఆనందం, మన పూలు మన చేతితో అల్లుకొని మన తలలో పెట్టుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, నాకైతే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎండలు అయితే మామూలుగా కొడతలేవు, చాలా ఎండలు కొడుతున్నాయి. పిల్లలకి హాఫ్ డే అయిపోయింది. నాకు పువ్వులు మా ఇంటి కాడనే పువ్వులు ఉన్నాయి, తెంపుకొని ఇప్పుడే తెచ్చిచ్చిర్రు. నేను వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. మీకు అల్లడానికి రాని వాళ్ళకి పనికి వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మనం రెండు పెట్టుకొని ఇట్లా నేను అల్లినట్టుగా మీరు అల్లుకుంటూ పోతే ఎంత బాగా వస్తాయంటే, మీరు కూడా ఇంత గుర్తుగా ఎంత బాగా అల్లుకుంటారు. మనకి అట్లా అల్లుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మనం చెట్లు పెంచుకొని ఆ చెట్ల నుండి పువ్వులు తీసుకొని మనంతటా మనం అల్లుకొని అవి తలలో పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. నాకైతే ఇవి అల్లేటప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందో. మనకి రెండు తీసుకుంటే, నేను ఇంత తీసుకున్నా కాబట్టి నాకు ఆల్రెడీ అల్లడం తెలుసు, కానీ మీకు చూపెట్టడానికి నేను మాత్రమే రెండు తీసుకొని అల్లుతున్నా. నాకు ఇంత టైం పడుతుంది. కానీ వేరే వాళ్ళు ఇప్పుడు మన పిల్లలైనా సరే రెండు పెట్టి మనకి ఇచ్చిర్రు అంటే తొందరగా అల్లేయచ్చు. ఎందుకంటే చాలా ఒక 10 మూరలైనా నేను అల్లేదాన్ని. నా 9th 10th క్లాస్ అప్పుడు నేను అల్లేదాన్ని పువ్వులు. ఇప్పుడు నేను అల్లుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది నాకు ఎంత పర్ఫెక్ట్గా పూలు అల్లడం వచ్చు అని చెప్పేసి. చాలామందికి పూలు అల్లడం రావచ్చు, కానీ నేను అల్లడం చూడండి ఎంత బాగా వస్తాయి అని చెప్పేసి. ఈ వీడియో మీకోసమే. అల్లిన వచ్చిన వాళ్ళైతే చూడండి నేను ఏ విధంగా అల్లుతున్న, పువ్వులు ఎట్లా వస్తాయని చెప్పేసి. రాని వాళ్ళైతే నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో నేను పెట్టడం అయితే జరుగుతుంది. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాది ఇది ఒక్కటి మాత్రమే లాంగ్ వీడియో. ఇప్పుడు నేను అల్లే విధానం మీకు తెలిస్తే మీకు ఎంత మంచిగా
అల్లుతున్నాను అనేది తెలుస్తుంది మీకు. అందుకని మీరు కూడా చూసి సేమ్ ప్లీజ్ మీకు నచ్చినట్టు చూసుకుని నేను అల్లేది ఎంత గుర్తుగా హాఫ్ మూర కంప్లీట్ అయింది. మూర కంప్లీట్ అయిపోయింది. మూరకు దగ్గరికి వస్తున్నాము. ఎంత గుత్తుగా వస్తున్నాయంటే పువ్వులు చూడండి. ఇప్పటిదాకా చూసినారు కదా, ఇప్పుడు నేను అల్లే పువ్వులు ఎంత గుత్తుగా వస్తున్నాయో చూడండి. చూసినాక ప్లీజ్ వచ్చిన వాళ్ళైతే చూడండి, వచ్చిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయండి. రాని వాళ్ళు నేర్చుకొని ప్లీజ్ చూసి నేర్చుకొని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ లాంగ్ వీడియో చూడండి. నా మూర పువ్వులు వచ్చినాయి. ఈ మూర పువ్వులు వచ్చినాక నేను ఏం చేస్తానంటే నా తలలో పెట్టుకోవడం కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తా. ఎంత బాగా వచ్చినాయి, ఎంత ఒత్తుగా వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది. నేను ఎంత గుత్తుగా అల్లుకున్నాను, ఎంత ఈజీగా అల్లుకున్నాను, నా అంతట నేనే ఎంత మంచిగా అల్లుకున్నాను. కనకాంబరాలైనా ఎంత ఒత్తుగా వచ్చిందో ఒకసారి చూడండి. మీరు దండలా వచ్చింది అని చెప్పేసి చాలామంది సూదులతో గుచ్చుకోవడం అలాంటివి ఇలాంటివి చేస్తారు, కానీ కాదు, చేతితో అల్లుకోవడం ఎంత ఈజీ అంటే ఇగో నేను అల్లుతున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. ప్లీజ్ నేను అల్లిన పువ్వుల కన్నా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్లీజ్ నాకు షేర్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి. కనకాంబరాల వీడియో చాలా వీడియోలు ఇంకా పెడుతూనే ఉంటాను. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి, నా మిడిల్ క్లాస్లో జరిగే అన్నీ నేను పెడుతూనే ఉంటాను. ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒక మూర వచ్చింది. మా పిల్లలకి పక్కకు తీసి పెట్టినాను, ఎందుకంటే వాళ్ళు సాయంత్రం పెట్టుకుంటా అని చెప్పినారు. ఇవి నాకు పెట్టుకోవడానికి, నా తలలో పెట్టుకోవడానికి మాత్రమే. ఇప్పుడు దారం తెంపేసి నీట్గా దారం తెంపేసి వాళ్ళు పెట్టుకోనని చెప్పేసినారు. వాళ్ళు 2 జుట్లు రిబ్బన్తో వేసుకొని వచ్చినారు కదా, అందుకని వాళ్ళు పెట్టుకోనని చెప్పేస్తే నేనేం చేసిన అంటే ఇప్పుడు దారం తెంపేసి ఇప్పుడు నేను నా తలలో పెట్టుకుంటాను. నేను నా జుట్టు ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను నా తలలో నేను పూలు పెట్టుకుంటాను. ఎంత గుర్తుగా వచ్చినాయో మీకు చూస్తేనే తెలుసు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఎండాకాలం ఇట్లా మనం కొనుక్కొని తెచ్చుకుంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూడండి. మనం అల్లుకుంటే ఇంత బాగుంటుంది. వాళ్ళు అల్లినప్పుడు ఇట్లా సాగా తీస్తారు, అట్లా సాగిపోతాయి. కానీ నేను ఇట్లా ఎంత అన్నగానే అవి సాగట్లేవు చూడండి. ఎంత బాగా వచ్చినాయి, ఇంత బాగా వచ్చినాయి కాబట్టి మీరు నాకు లైక్